ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఓటమి భయం మొదలైందని బీసీ సోదరులందరూ కంకణం కట్టుకుని రాఘవేంద్రారెడ్డి గెలుపుకు నిరంతరం కృషి చేస్తున్నారని రమాకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి లేదని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి హెచ్చరించారు. కర్నూలు జిల్లా పెదకడుపూరు మండల పరిధిలోని చిన్నతుంబలలో జరిగిన జయహో బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేకు కిక్కేంటో నేను చూపిస్తాను. మీరు తాగిన బ్రాండ్లకు కిక్కు రాదేమో కానీ ఒక్క నెల ఆగితే అసలు కిక్కు నేను చూపిస్తాను అంటూ ఎమ్మెల్యేకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబుని, తల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన చందంగా ఎమ్మెల్యే తీరు ఉందని మండిపడ్డారు. ఈసారి ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపిస్తామన్నారు. మీ నాయకుల స్వార్థం కోసం రైతులను కడుపుకొట్టి చెరువులో నుండి 2 పంటలకు సాగునీరు నిల్వ లేకుండా చేపల వ్యాపారానికి వారి యొక్క కమిషన్ల కోసం రైతుల కడుపుకొట్టి ఘనత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికే చెందుతుందని రాఘవేంద్రారెడ్డి అన్నారు. అదేవిధంగా నేను గెలిచిన వెంటనే పెత్తందారులకు చెరువు అప్పగించకుండా గ్రామస్తులకే ఆ యొక్క చెరువును అప్పగిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా విజయం మాత్రం టీడీపీదే అని వారన్నారు. ఈ కార్యక్రమంలో నరవా శశిరేఖ, డాక్టర్ అనితా కుమారి, బసలదొడ్డి ఈరన్న, జనసేన మండల అధ్యక్షుడు గణేష్, భాష, వీరేష్ గౌడ్, సర్పంచ్ శివ, సుధాకర్, నరసన్న, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్న మీ ఆఫీస్ ఎక్కడ? నేను కాదులో ఉన్నప్పుడు కూడా మీ ఆఫీస్ ఎక్కడ అన్నా అంటే మాకు చేయలేదు, మా ఆఫీస్ ఎక్కడ ఉంది తప్ప అన్నారు. అటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కపట ప్రేమ, బీసీలు అని చెప్పి డ్రామాలే తప్ప బీసీల కోసం న్యాయం చేసినట్టు ఏం లేదు. గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి బీసీలకి న్యాయం జరిగింది. పనిముట్లు ఇచ్చాడు, బీసీ కార్పొరేషన్ కింద లోన్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఒక్కరికైనా ఈ పలానా ఫెడరేషన్ లో పలానా లోన్ వచ్చేదని చెప్పుకునే ఒక్కరు కూడా లేదు. కాబట్టి బీసీల మీద ఉన్న ప్రేమ, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్నారు. అది ఖచ్చితంగా గుర్తించే ఈ రోజు నన్ను మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ నాయకుడిగా రాఘవేంద్ర రెడ్డి నేను నన్ను ఎమ్మెల్యే పదవి ఇచ్చాను. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. నిజమైన ప్రేమికుడు చంద్రబాబు నాయుడు, కపట ప్రేమికుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలకు మంచి పెద్దపీట వేయబోయేది ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క బీసీకి న్యాయం జరుగుతుంది. ఒక విషయం చెప్పాలంటే మంత్రాలయం నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ప్రచారం ఏం చేస్తున్నాడప్ప అంటే ఏదో బీసీలు అంటే బోడేళ్ళు ఉంటేనా, సాకులోళ్ళు, కుర్రోళ్ళు, మగలోళ్ళు వాళ్ళ కల్లా వాళ్ళందరూ నా ప్రేమికులే. నీవు ఆడించే డ్రామాలు ఎవరు నమ్మేవాడు లేదు, నువ్వు పెట్టే రంగులు ఎవరు వినేవాడు లేదు. నీకు అంత దమ్ము ఉన్నప్పుడు మా బీసీల్ని ఇంటిలో పిలిపించి బాసులు చేయించుకుంటున్నావు. అప్పుడే అర్థమైంది మాకు బీసీలు రావడం మీకు వణుకు పుట్టింది. కాబట్టి ఇంకొక విషయం, మొన్న తారాపురంలో కిక్ ఇచ్చే నాయకుడు లేడంట. ఇంకొక నెల మీ బ్రాండ్లు తాగింటారేమో, మీ కిక్ ఇచ్చినా లేదు కానీ తొందరలో మా బ్రాండ్లు వస్తాయి. మా బ్రాండ్ వచ్చినప్పుడు మీ కిక్ ఎక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి. నీకు భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు, నీ కుటుంబానికి మీ నాయనకే భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. నీకు భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో ఇదే
2024లో నీకు బుద్ధి చెప్పడానికి మా మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే బీసీలందరూ ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా అందరూ నీకు బుద్ధి చెప్తారు. చిన్నతుమ్మూరు గ్రామంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి చిన్నతుమ్మూరు చెరువు 2 పంటలు పండిస్తూనే తినేవాళ్ళు. ఈరోజు నీ స్వార్థం కోసం, నీ నాయకుల స్వార్థం కోసం చేపలు పెంచి ఈరోజు చెరువులో నీళ్ళు లేవు. గతంలో ఇక్కడ ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ వాళ్ళ ద్వారా ఆ చెరువు అభివృద్ధి కానీ ఇంకోటి కానీ మంచి చెడు చూసినవాళ్ళు. వాళ్ళందరినీ గాలి వదిలేసి నీ నాయకుల్ని పెట్టుకొని నీ నాయకులు చేపలు పెంచి నీకెంత కమిషన్ వస్తుందో అది మీ చేపలు పెంచామని అడిగితే చెప్తారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచేది కూడా నిజంగా చెప్తున్నా. ఈ రోజు మనం గెలిపించినట్లు మా పంచాయతీ మెజారిటీ ఎంత లేదు. నీకు 4వ తారీఖు కౌంటింగ్ లో అప్పుడు తెలుస్తుంది నీ కిక్కు, నీ కథ. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేదు కూడా మనమే. ఈ చిన్నతుమ్మడం చెరువు, చిన్నతుమ్మడం గ్రామ ప్రజలకు అప్పు చెప్పేది కూడా నేనే అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ జరుగుతుంది.